సీనియర్ సివిక్స్లో ఇండియన్ కాన్స్టిట్యూషన్ బేసిక్ ప్రిన్సిపల్స్, ప్రియాంబుల్, రిటన్ కాన్స్టిట్యూషన్, ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్, ఇవే కాకుండా ఇంకా సో మెనీ కాన్స్టిట్యూషన్ బేసిక్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. వాటిలో పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, అలాగే సెక్యులర్ స్టేట్, పంచాయతీరాజ్ సిస్టమ్, నెక్స్ట్ వన్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా, జ్యుడిషియరీ, అంతేకాకుండా ఈ బేసిక్ ప్రిన్సిపల్స్ అన్నీ కూడా రాజ్యాంగానికి సంబంధించినటువంటి లక్షణాలు అన్నమాట. పార్లమెంటరీ ప్రభుత్వము, ప్రవేశిక, అలాగే రాజ్యాంగ రచన, ప్రాథమిక హక్కులు, ఆదేశ సూత్రాలు, ఫెడరల్ గవర్నమెంటు, అలాగే బలమైన ఏకకేంద్ర సమైక్య ప్రభుత్వం, స్ట్రాంగ్ సెంట్రల్ అండ్ ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ సిస్టమ్, అటానమీ బాడీ ఆఫ్ జ్యుడిషియరీ సిస్టమ్, అలాగే పంచాయతీరాజ్ సిస్టమ్స్, ఇవన్నీ కూడా ఫండమెంటల్ రైట్స్కి ఉన్నటువంటి అంశాలు, ఆదేశ సూత్రాలు, ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, ఇవన్నీ కూడా భారత రాజ్యాంగంలో ప్రధానమైనటువంటి అంశాలుగా మనం చెప్పుకోవచ్చు. అదే రకంగా ఇప్పుడు రాజ్యాంగ ప్రవేశిక, ప్రియాంబుల్, మీరు ప్రియాంబుల్ చూశారు. ఇక్కడ ప్రియాంబుల్ అంటే దీన్ని ప్రవేశిక అంటాం, పీఠిక అంటాం. ఈ ప్రవేశిక పీఠికలో రాజ్యాంగం సంబంధించినటువంటి ప్రముఖమైనటువంటి ఆశయాలు, లక్ష్యాలు అన్నిటినీ కూడా ఇందులో బేసిక్గా పేర్కోవడం జరిగింది. భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి లక్ష్యాలు ఉంటాయి. అంటే ఎవరి కోసం రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది, ఎవరి కోసం తయారు చేయడం జరిగింది, ఎవరి ప్రయోజనం కోసం దీనిని రచించడం జరిగింది అనే అంశాలన్నీ కూడా ఇందులో ప్రత్యేకంగా ఉంటాయి. మీకు ఆల్రెడీ రాజ్యాంగానికి ఇంతకుముందు లెసన్లో ఆధారాలు ఏంటో డిస్కస్ చేయడం జరిగింది. రాజ్యాంగానికి ఆధారాలు అమెరికా, కెనడా, బ్రిటన్, ఫ్రాన్స్, ఐర్లాండ్, 1935 యాక్ట్ సంబంధించిన అంశాలు, అనేక అంశాలు ఇందులో జర్మనీకి సంబంధించినటువంటి అంశాలు, బారోడ్ బై ది అదర్ కాన్స్టిట్యూషన్స్, అదర్ ఆల్ ఓవర్ వరల్డ్ బేసిక్ ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషన్ ప్రిన్సిపల్స్ అన్నింటిని కూడా మన రాజ్యాంగంలో పేర్కోవడం జరిగిందని చెప్పాను. అదే రకంగా రాజ్యాంగాన్ని రచించినటువంటి రచనా విధానాన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మేకింగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగాన్ని రచించడానికి రాజ్యాంగ రచనా సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, ఆ కమిటీ డ్రాఫ్టింగ్ కమిటీ రూపొందించడం జరిగింది. రాజ్యాంగ రచన కమిటీ అంటాం, దానిని డ్రాఫ్టింగ్ కమిటీ అంటాం. దీనికి బిఆర్ అంబేద్కర్ ప్రత్యేకమైనటువంటి చైర్మన్గా ఉండడం జరిగింది. రాజ్యాంగాన్ని రూపొందించినటువంటి అన్ని అంశాలని కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అంశాలని ఆర్డర్ వైజ్గా తెలియచేస్తూ దానిని ఒక కూర్పుతోటి రూపొందించడం జరిగింది. మంది
రాజ్యాంగం అనేది ఎటువంటిదంటే రిటర్న్ కాన్స్టిట్యూషన్, అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్ కాదు. అంటే లిఖించబడినటువంటి రాజ్యాంగం, స్పష్టంగా తెలియచేసినటువంటి రాజ్యాంగం. కాబట్టి రాజ్యాంగాన్ని తయారు చేసే విషయంలో రాజ్యాంగ పరిషత్ ఏర్పడింది అని చెప్పాను. 1946 డిసెంబర్ 9వ తారీఖున, అలాగే 1949 నవంబర్ 26న రాజ్యాంగ పరిషత్ దాన్ని ఆమోదించడం జరిగిందని చెప్పాను. 1950 జనవరి 26వ తారీఖున దాన్ని అమలు చేయడం జరిగిందని చెప్పాను. ఈ రకంగా అమల్లోకి వచ్చిన తర్వాత గణతంత్ర రాజ్యంగా మనది రూపొందించడం జరిగింది. కాబట్టి ఈ ప్రియాంబుల్ అనేటటువంటిది పీఠిక, ప్రవేశికగా దీన్ని పేర్కొంటాం. ఈ ప్రవేశికలో రాజ్యాంగం యొక్క ఆశయాలు, లక్ష్యాలు రూపొందించడం జరిగింది. ఇందులో సర్వసత్తాక, సార్వభౌమాధికార, లౌకిక, గణతంత్ర రాజ్యంగా దీన్ని పేర్కోవడం అనేటటువంటిది జరిగింది. కాబట్టి ఈ రాజ్యాంగాన్ని రూపొందించి దీనిని ప్రజలకి అంకితం చేయడం అనేటటువంటిది జరిగింది. అంకితం చేయడం అంటే ఇది ఒక దేశానికి కానీ, కొంతమంది వ్యక్తులకి కానీ, ఒక ప్రముఖమైనటువంటి వ్యవస్థకు కానీ, సంస్థకు కానీ దీనిని అర్పించలేదు. భారతీయ ప్రజలకు మాత్రం అర్పించడం జరిగింది. కాబట్టి ఇది రాజ్యాంగం ప్రకారంగా స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, సాంఘిక న్యాయం, ఆర్థిక న్యాయం, రాజకీయ న్యాయం ఇవన్నీ కూడా ప్రియాంబుల్లో ప్రజలకి లభిస్తాయని పేర్కోవడం జరిగింది. కాబట్టి మన రాజ్యాంగం అతి సుదీర్ఘమైనటువంటి రాజ్యాంగంగా పేర్కొన్నాం. అతి సుదీర్ఘమైనటువంటి రాజ్యాంగం అంటే ప్రపంచంలో అతి పెద్ద రాజ్యాంగంగా లాస్ట్ లెసన్లో కూడా మీకు చెప్పాను ఆల్రెడీ. ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగాన్ని పేర్కొంటాం, అతి చిన్న రాజ్యాంగాన్ని అమెరికా రాజ్యాంగాన్ని పేర్కొంటాం. కాబట్టి ఇందులో రాజ్యాంగానికి చిహ్నంగా ఐరావతం అనే పేరు పెట్టారని చెప్పాను. విడి కామంత్ అనే ఆయన ఐరావతం అనే పేరు పెట్టడం జరిగింది. అలాగే ఈ ప్రియాంబుల్ అనేది ఇక్కడ ఇది రాజ్యాంగానికి ఆత్మ వంటిదని హిదాయతుల్లా భారతదేశానికి సంబంధించిన ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నాడు. కాబట్టి షోల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్, ఆత్మ అంటే ఏంటి? మనకి వెనుక నుండి ఆత్మ అనేది ఏ రకంగా మనల్ని నిర్దేశిస్తూ ఉంటుందో, ఆదేశిస్తూ ఉంటుందో, ఆత్మకి మరణం అనేది ఎట్లాగైతే లేదో, ఈ ప్రియాంబుల్ అనేది ఎన్ని దశాబ్దాలు గడిచినా, ఎన్ని శతాబ్దాలు గడిచినా ఈ ప్రియాంబుల్ యొక్క ప్రాముఖ్యత అనేది తగ్గదు. అందుకే సోల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్గా పేర్కోవడం అనేటటువంటిది జరిగిందనమాట. సెకండ్ వన్, రిటన్ కాన్స్టిట్యూషన్ అంటే దీన్నే మనం తెలుగులో లిఖిత రాజ్యాంగంగా పేర్కొంటాం. ఈ లిఖిత రాజ్యాంగం అనేటటువంటిది ఇక్కడ రాజ్యాంగంలో ఎన్ని అంశాలు ఉన్నాయి, ఎన్ని అధికరణలు ఉన్నాయి, ఎన్ని షెడ్యూళ్ళు ఉన్నాయి అనేది నిబంధనల వైజ్గా పేర్కోవడం జరిగింది. మనది రచించిన రాజ్యాంగం, అలిఖిత రాజ్యాంగం కాదు. మనకు ఫస్ట్ ఇయర్లో రాజ్యాంగాలు ఏ రకాలుగా ఉంటాయి, ఎన్ని రకాలుగా ఉంటాయి అనేది ప్రధానంగా మీకు
పేర్కోవడం జరిగిందన్నమాట. దాని ప్రకారంగా రాజ్యాంగం అనేది రిటర్న్ కాన్స్టిట్యూషన్గా పొందుపరచడం అనేటటువంటిది జరిగింది. ఇందులో దాదాపుగా మనకి రాజ్యాంగం రచించినప్పుడు 8 షెడ్యూళ్ళే ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం 12 షెడ్యూళ్ళు అయినాయి. తర్వాత ఆ 12 షెడ్యూళ్ళు ఒక్కొక్క అంశాన్ని సవివరంగా వివరిస్తూ ఉంటాయి. ఎందుకంటే అవి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాలు. ఇందులో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాలు, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, రాష్ట్రపతి విధులు, ఫండమెంటల్ రైట్స్, ఆదేశ సూత్రాలు, తర్వాత సమైక్య విధానము, న్యాయ వ్యవస్థ, వీటన్నిటికీ గురించి కూడా ఒక్కొక్క షెడ్యూల్లో వాటికి ఉన్నటువంటి పవర్స్ అండ్ ఫంక్షన్స్ గురించి, వాటికి ఉన్నటువంటి అధికారాల విధుల గురించి స్పష్టంగా పేర్కోవడం జరిగిందన్నమాట. కాబట్టి లిఖిత రాజ్యాంగంలో 12 షెడ్యూళ్ళు ఉన్నాయి ప్రస్తుతం. తర్వాత 22 భాగాలు ఉన్నాయి. 22 భాగాలు ఉన్నాయి. ఆ 22 భాగాలు కూడా 22 పార్ట్స్. ఈ భాగాలు ఒక్కొక్క అంశాల గురించి 22 భాగాలుగా దీన్ని విభజించడం అనేది జరిగింది. ఆ భాగాల్లో కూడా సెంట్రల్ గవర్నమెంటు, స్టేట్ గవర్నమెంటు, సెంట్రల్ స్టేట్ రిలేషన్స్, జ్యుడిషియరీ సిస్టమ్, ప్రెసిడెంట్ పవర్స్ అండ్ ఫంక్షన్స్, స్టేట్కు ఉన్నటువంటి పవర్సు, కాన్స్టిట్యూషన్ సంబంధించినటువంటి రెమెడీసు, రాజ్యాంగ సవరణ అంశాలు, పద్ధతులు స్పెసిఫిక్గా 22 పార్ట్స్లో పేర్కోవడం జరిగింది. ఎందుకంటే మన రిటర్న్ కాన్స్టిట్యూషన్ కాబట్టి, రచించినటువంటి రాజ్యాంగం కాబట్టి. తర్వాత 395 అధికరణలు ఉండేవి. 395 అధికరణలు ఇందులో ఉన్నాయి. ఈ 395 అధికరణలు రాజ్యాంగాన్ని మొట్టమొదటగా రూపొందించినప్పుడు రాజ్యాంగం ఆమోదించినటువంటి నిబంధన, దాన్నే మనం ఆర్టికల్స్ అంటాం. ఈ ఆర్టికల్స్ ప్రస్తుతం మనకి 444 నిబంధనలు రాజ్యాంగంలో అమల్లో ఉన్నాయన్నమాట. కాబట్టి ఈ నిబంధనలు 444 నిబంధనలు ఉన్నాయి. దాదాపు 22 భాగాలు ఉన్నాయి. 12 షెడ్యూళ్ళు ఉన్నాయి. కాబట్టి దీన్ని అక్కడ వరల్డ్ లార్జెస్ట్ కాన్స్టిట్యూషన్, అంటే ప్రపంచంలో అతి పెద్ద లిఖిత రాజ్యాంగం. లిఖిత రాజ్యాంగం చాలా రాజ్యాంగాలు ఉన్నాయి, అలిఖిత రాజ్యాంగాలు ఉన్నాయి, రిటర్న్ కాన్స్టిట్యూషన్, అన్ రిటర్న్ కాన్స్టిట్యూషన్స్ ఉన్నాయని ఫస్ట్ ఇయర్లో మీకు కాన్స్టిట్యూషన్ చెప్పినప్పుడు ఆల్రెడీ నేను చెప్పాను. కాబట్టి ఇక్కడ కాన్స్టిట్యూషన్లో లిఖిత రాజ్యాంగం పొందుపరుచుంది కాబట్టి అవసరానికి అనుగుణంగా ఇష్టానుసారంగా మార్చుకోవడానికి, ఇష్టానుసారంగా ప్రభుత్వాలు, నాయకులు వ్యవహరించడానికి వీల్లేదు. ఎన్ని శతాబ్దాలు, దశాబ్దాలు గడిచినా రాజ్యాంగ ప్రాముఖ్యత అనేది చెక్కు చెదరకుండా ఉండే విధంగా రాజ్యాంగ రచయితలు దీనిని రూపొందించారు. చాలా సవరణలు, రెమెడీస్ అన్నిటిని కూడా స్పెసిఫిక్గా పేర్కోవడం అనేది జరిగిందన్నమాట. కాబట్టి ఈ లిఖిత రాజ్యాంగం అనేది ప్రజలకి స్పష్టమైనటువంటి, ప్రత్యేకమైనటువంటి
గ్యారంటీతో కూడినటువంటి